ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైజాగ్ అనేటటువంటి నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పినప్పుడు నవ్వినటువంటి ఏడ్చినటువంటి నవ్వి అపహాస్యం చేస్తూ ఇది కానీ వాస్తవ రూపంలోకి వెళితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని అనుకున్నది ఏడ్చినటువంటి వీళ్లే ఇవాళ అమరావతి వదిలేసి వైజాగ్కి పరుగులు పెడుతున్నారు. ఆ రోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అదే ఇవాళ మీరు పాటిస్తున్నారు కదా. ఇవాళ విజన్ యూనిట్స్ అని ఒక పేరు మార్చి సచివాలయాలకి విజన్ యూనిట్స్ అని పెట్టారు. ఆ విజన్ యూనిట్ నిర్మించినటువంటి వ్యక్తికి విజన్ ఉన్నట్ట, పేరు మార్చినటువంటి వ్యక్తికి విజన్ ఉన్నట్ట. పేరు మార్చి బోర్డు విజన్ బాగానే ఉంది కదా, విజన్ అని పెట్టుకున్నారు కదా, వాళ్ళకే విజన్ ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత విజన్ ఉన్న నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నట్టు ఆ పేరు పెట్టి. రైట్, ఎందుకు విజన్ చంద్రబాబుకే ఉందని అంటున్నానంటే, మీరు ఈ కంపెనీలన్నీ ఇట్లాంటివి కంపెనీలు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి చాలా సాకారం అయ్యేలా చేశారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవే కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, ఇది జగన్మోహన్ అని పదే పదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ అప్పుడు వాళ్ళు ఏం ప్రచారం చేశారు? పరిశ్రమలను వెళ్ళగొట్టేశారు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాదు, ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయన్నారు. సైలెంట్గా మీరున్నారు. ఇన్ని కంపెనీలు తెచ్చారని కూడా జనాలకు తెలియదు. సార్, ప్రభుత్వ డబ్బుతోటి కోట్లకు కోట్లు ఆ పత్రికలకి ఆ మీడియా వ్యవస్థలకి వందల ఎకరాల భూములు ఇచ్చేసి ఒక తప్పుడు ప్రచారాన్ని పదే పదే చేయించడం వారికి అలవాటు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేనటువంటి అంశం. అంటే వారు చేస్తున్నటువంటి తప్పుని ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలు ఇకనన్నా కూడా అర్థం చేసుకోరని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. కాబట్టే మెడికల్ కాలేజీల విషయంలో మేము ధర్నాలు చేస్తుంటే, ర్యాలీలు చేస్తుంటే విపరీతంగా జన సమూహాలు ఎందుకు వస్తున్నారు బయటికి? ఇది ప్రజల పక్షాన అవసరమైనటువంటి అంశం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపం బయట పడింది కాబట్టి ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకరికొకరు తన్నుకు వచ్చేటటువంటి పనులు ఎందుకు జరుగుతున్నాయి? ఎంపీకి ఎమ్మెల్యేలకి మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందని ముఖ్యమంత్రి గారే ఎందుకు రివ్యూ మీటింగుల్లో మాట్లాడుతున్నారు? ఇదంతా ప్రజలు గమనించట్లేదా? ప్రచారం, తప్పుడు ప్రచారం చేసుకోవడం వారికి అలవాటు. ఎస్, మాకున్నటువంటి తక్కువ పార్టీ మీడియా వ్యవస్థలు ఏవైతే వాస్తవాన్ని చెప్పేటటువంటి మీడియా వ్యవస్థలు ఉన్నాయో అవి మాత్రమే వాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పాయి. మిగిలినటువంటి వ్యవస్థలన్నీ అమ్ముడుపోయాయి కాబట్టి చేసుకోండి సార్. యూట్యూబ్ ఛానల్స్ వాస్తవాలు చెప్పడానికైనా ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాం. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు న్యూస్ పేపర్ చూసారా సార్? దాదాపుగా తెలుగులో ఉన్న అన్ని న్యూస్ పేపర్లు, దాదాపుగా ఉన్నటువంటి అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో ఒక యాడ్ ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్లు వేస్తున్నారు. అవును, కానీ కేవలము 2500 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పేద ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ అన్నది ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మాత్రం డబ్బు లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ మాత్రం ఇస్తున్నారు. మీరు ఏ న్యూస్ పేపర్ అన్నది తీయండి, సాక్షి తప్ప. సాక్షి ఒకటి తప్ప. సాక్షిలో ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరు? సాక్షిలో ఇస్తే డబ్బు అన్నది అంటే అదొక డిఫరెంట్ మెంటాలిటీ. అంటే సాక్షి న్యూస్ పేపర్ కాదా? సాక్షి కొన్ని చదువుతలేరా? ప్రభుత్వం ఎందుకని చెప్పేసి దీన్ని ఒక లిమిట్ గా ఆలోచిస్తుంది. ప్రభుత్వానికి సాక్షికి శత్రుత ఉందా? ఏముంది? మరి ఇక్కడ కనిపిస్తుంది ప్రజలు లక్షల మంది నిన్న రోడ్డు మీదకి వస్తే సార్ ఎన్ని పత్రికలు కవర్ చేశాయి? మీరు వేసుకుంటున్నటువంటి యాడ్ల డబ్బు ప్రభుత్వ ఖజానించి వచ్చేటటువంటి ట్యాక్స్ల డబ్బు కాదా? మరి ప్రజల యొక్క గళాన్ని లక్షల మంది రోడ్ల మీద, కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చేసి నిన్న వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఎన్ని పత్రికలు చూపించాయి? రెండవది, అసలు డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఇంత విచ్చలవిడి ఖర్చు చేస్తూ ఈ రకంగా విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడా? డిప్యూటీ ముఖ్యమంత్రికి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్గా హైదరాబాద్కి అమరావతికి తిరగడానికి అసలు అవకాశాలు ఉన్నాయా సార్? సార్, ఆయనకి ఇచ్చిన టాస్క్ అది, వాళ్ళ టాస్క్ వాళ్ళు చేసుకుంటున్నారు వైజాగ్ లో. దుర్మార్గంగా ప్రభుత్వ డబ్బుని నాశనం చేస్తూ ప్రజలు తుఫాను బారిన, ఒక్క నిమిషం సార్, ప్రజలు తుఫాను బారిన పడి నష్టపోయిన ఒక్క రైతుకు కూడా రూపాయి విదల్చలా ఈ రోజుకి. ఈ రకమైనటువంటి పరిపాలన, దుర్మార్గ పరిపాలన వారికి మాత్రమే చెల్లుతుంది.